Dear students, welcome to ISC. Today's our discussion RRC Group D Grand Test number 28 Mathematics Explanation. If 2 men and 7 boys can do a piece of work in 14 days, while 3 men and 8 boys can do the same piece of work in 11 days, then in how many days will 8 men and 6 boys to do the thrice of the work? సో 14 రోజులు ఇద్దరు పురుషులు 7 మంది బాలురు ఒకే పని చేస్తే, ముగ్గురు పురుషులు మరియు 8 మంది బాలురు 11 రోజులు అదే పని చేస్తే, 8 మంది పురుషులు 6 మంది బాలురు ఎన్ని రోజులు ఆ పనికి 3 రెట్లు పని చేస్తారు? ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అండ్ కేసు అంటాం, మరియు కేసు అంటాం. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము మెన్కి బాయ్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా? సో రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, 2 men + 7 boys. సో ఈ గ్రూప్ ఉండే మాట అయితే 14 days పడుతుంది ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. సేమ్ వర్క్ని సో 3 men and 8 boys, 3 men and 8 boys are there. సో ఇట్ విల్ టేక్ హౌ మెనీ డేస్? ఇట్ విల్ టేక్ 11 days. ఇట్ విల్ టేక్ హౌ మెనీ డేస్? 11 days. అంటే ఈ టీం చేసే 14 days వరకు ఈ టీం చేసే 11 days వరకు ఈక్వల్ అవుతుంది. సో చూడండి, సో 14 2s are 28 men, 11 3s are 33 men, 33 28, డిఫరెన్స్ ఇస్ 5. అంటే 5 men is equal to సో 14 7s are 98 boys, 11 8s are 88 boys, 88 boys 98 boys, difference is 10 boys. 5 men is equal to 10 boys, then 1 man is equal to 2 boys, 1 man is equal to 2 boys. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మెన్ని బాయ్స్లో కన్వర్ట్ చేద్దాం. సో అప్పుడు 2 men ఎంతమంది బాయ్స్కి ఈక్వల్ అవుతారు? 4 బాయ్స్కి ఈక్వల్ అవుతారు. ఆల్రెడీ ఈ టీంలో 7 బాయ్స్ ఉన్నారు, అంటే మొత్తం 11 బాయ్స్ అవుతారు. ఓకేనమ్మా? చూడండి, 2 men అంటే 4 బాయ్స్, ఆల్రెడీ 7 బాయ్స్ ఉన్నారు, మొత్తం 11 బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తున్నారు? 14 daysలో చేస్తున్నారు. M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. మనకు కావాల్సింది 8 మంది పురుషులు, ఒక పురుషుడు అంటే ఇద్దరు బాయ్స్ కదా, అంటే 16 బాయ్స్ అవుతారు. ఇక్కడ ఆల్రెడీ 6 మంది ఉన్నారు. సో అప్పుడు మొత్తం 22 బాయ్స్ అవుతారు. 22 బాయ్స్ అయితే ఎన్ని రోజులు చేస్తారు? ఫస్ట్ 1 వర్క్ అనుకుందాం, దాని తర్వాత వచ్చిన ఆన్సర్ని ట్రై చేద్దాం. సో 11 2s are 2 7s are. సో D2 ఈజ్ ఈక్వల్ 7. కానీ 7 days అనేది మీ ఆన్సర్ కాదు. ఒక వర్క్ చేయడానికి 7 days పడుతుంది. కానీ మనకు థ్రైస్ వర్క్ కావాలి, 3 రెట్లు కావాలి. ఒక పని చేయడానికి 7 రోజులు పడుతుంది, దానికి 3 రెట్లు అంటే 21 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 23 students is 16 years. If age of class teacher is also included, then the average is increased by 1.5 years. Then find the age of the class teacher. 23 మంది విద్యార్థుల సగటు వయసు 16 సంవత్సరాలు. తరగతి ఉపాధ్యాయుడి వయసు కూడా చేర్చబడితే సగటు వయసు 1.5 సంవత్సరాలు పెరుగుతుంది. అప్పుడు తరగతి ఉపాధ్యాయుని వయసును కనుగొనండి. ఒకసారికి మీరు గమనించినట్లయితే ఇక్కడ సో టీచర్ రాకముందు 16 సంవత్సరాలు, టీచర్ వచ్చిన తర్వాత 1.5 ఇంక్రీజ్ అవుతుంది, అంటే 7.5 అవుతుంది. అంతే కదా? చాలా జాగ్రత్తగా వినండమ్మా. టీచర్ రాకముందు 16 years, టీచర్ వచ్చిన తర్వాత 1.5 ఇంక్రీజ్ అవుతుంది, అంటే 17.5 ప్లస్ 17.5. ఇది ఎవరిది? టీచర్ది యొక్క యావరేజ్. ఓకేనమ్మా? సో ఇప్పుడు 23 స్టూడెంట్స్ ఉన్నారు కదా, 23 స్టూడెంట్స్ది కూడా ఒక్కొక్కరిది 1.5 ఇంక్రీజ్ అవుతుంది కదా, 23 into 1.5, 23 1s are 23, 23 into 0.5 11.5, 11.5 plus 17.5, 11.5 plus 17.5 29, 29 plus 23 52. So teacher age will be 52. So your answer is what? Option D. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. లేదు, జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సో స్టూడెంట్స్ 23 ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 16, 23 into 16 హౌ మచ్ క్యాలిక్యులేట్ చేస్తారు. టీచర్ యాడ్ అయ్యారు అంటే 24 members అవుతారు. సో యావరేజ్ 1.5 ఇంక్రీజ్ అయింది, 17.5. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ఆన్సరు సో సబ్ట్రాక్ట్ చేస్తే కూడా మీకు 52 వస్తుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి, మీరు కామెంట్ చేసుకోండి, మీకు అదే ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సింపుల్గా ఏం చెప్తున్నా అంటే 16 ఉంది యావరేజ్, 1.5 ఇంక్రీజ్ అయింది అంటే 17.5 అవుతుంది ఎవరిది? టీచర్ది. సో ఇప్పుడు అంటే యావరేజ్ అంటే టీచరు ఒకళ్ళదే ఇంక్రీజ్ అవ్వదు, ఆల్రెడీ ఉన్నటువంటి 23 స్టూడెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకళ్ళది 1.5 ఇంక్రీజ్ అవుతుంది. 23 into 1.5, సో 23 1s are 23, 23.5 times 11.5, 11.5 plus 17.5 29, 29 plus 23 52. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 52. అలా డైరెక్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. సో secant theta plus tan theta is equal to A. Then find the value of cos theta. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే secant theta plus tan theta is equal to A. Secant theta plus tan theta is equal to what? A. మనందరికీ ఒక రూల్ తెలుసు, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. secant square theta minus tan square theta is equal to 1. అంటే A square minus B square is equal to 1.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ మనం దాన్ని యూజ్ చేసుకుని మనం ఎలా రాయొచ్చు అంటే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాని ఎలా రాయొచ్చు అంటే 1/a రాయొచ్చు. ఏం రాయొచ్చు? 1/a రాయొచ్చు. అప్పుడు ఈ రెండింటిని కానీ మనం ఈక్వేట్ చేసినట్లయితే టాన్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/a, a ప్లస్ 1/a. ఏ ఎల్సిఎం అవుతుంది, అప్పుడు a స్క్వేర్ ప్లస్ 1/a అవుతుంది. ఆ 2 యువతలకు వచ్చేస్తే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 1/2a అవుతుంది. అంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ ఇది అవుతుంటే కాస్ట్ థీటా ఏమవుతుందండి? 2a బై a స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. 2a బై a స్క్వేర్ ప్లస్ 1. కాస్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2a బై a స్క్వేర్ ప్లస్ 1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 2a by a square plus 1. Option C is the right answer. A car traveling with 5/7 of its actual speed covers 42 kilometers in 1 hour 40 minutes 48 seconds. So find the actual speed of the car. 5/7 వాస్తవ వేగంతో ఒక కారు 1 గంట 40 నిమిషాల 48 సెకండ్లలో 42 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కారు యొక్క వాస్తవ వేగాన్ని కనుగొనండి. సో యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద కార్ అంటే 5/7 ఆఫ్ ద స్పీడ్, అది 5/7 ఆఫ్ ద స్పీడ్తో వెళ్తుందండి. ఓకేనండి, మనం ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? జనరల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. సో డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఇస్ వాట్ అంటే 42 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఇస్ వాట్? 42 కిలోమీటర్స్ బై టైం. సో 1 hour 40 minutes 48 seconds అండి. 48 seconds నెగ్లెక్ట్ చేస్తున్నానండి. 48 seconds. దట్ ఈస్ లెస్ దాన్ 1 minute. సో 1 hour 40 minutes. అమ్మ 1 hour 40 minutes నేను 1/2/3 అవర్స్ రాయొచ్చా? 40 minutes అంటే 2/3 ఆఫ్ ద అవర్ కదా. ఓకేనమ్మా, 2/3 ఆఫ్ ద అవర్ కదా. సో 1/2/3 నేను 5/3 అని రాయొచ్చు కదా. ఎస్, 5/3 అని కూడా రాయొచ్చు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి మీరు గమనిస్తే 3 పైకి వస్తే ఏమవుతుందంటే 126 అవుతుందండి. సో 126/3 126/5 3 పైకి వస్తే 42 3s 126 126/5. దిస్ వన్ కమ్స్ టు దిస్ సైడ్ 7/5. సో 5 5s ఎంత అండి? 25. సో 25 5 times 125 అండి. అప్రాక్సిమేట్లీ 25 5 times 125 1 ఉంటుందండి. ఇక్కడ మనం 48 seconds నెగ్లెక్ట్ చేసాం కదా, ఇక్కడ 1 నెగ్లెక్ట్ చేయండి. 5 7s ఎంతమ్మా? 35. Therefore your original speed is what అమ్మా? 35. Your original speed is what అండి? 35. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తానండి. 5/7 ఆఫ్ ద యాక్చువల్ స్పీడ్ అన్నానండి. 5/7 ఆఫ్ ద యాక్చువల్ స్పీడ్ అన్నానండి. అంటే ఒరిజినల్ స్పీడ్ 5 అండి. ఒరిజినల్ స్పీడ్ 7 అండి. ఒరిజినల్ స్పీడ్ 7, అతను 5 partsతో వెళ్ళాడండి. వాస్తవ వేగం అన్నారండి. వాస్తవ వేగము యాక్చువల్ స్పీడ్ అండి. యాక్చువల్ స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడ్ 7 parts అండి. 7కి మన ఆన్సర్ 7కి మల్టిపుల్ ఉండాలండి. ఓకేనండి, 7కి మల్టిపుల్ ఉండాలి. 7కి మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. లేదంటే 17 6/7 మేబీ అవ్వచ్చు, కానీ అది డెసిమల్స్లో ఉంది కాబట్టి మనం జనరల్గా ప్లెయిన్ నెంబర్స్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి సో 35 అనేది కూడా మనం ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఒకవేళ 2-3 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా ప్రొసీజర్ అయితే ఇలా చేస్తాం. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అదే the smallest number to be added to 1000 so that 45 divides the sum exactly. 1000కి కలపవలసిన అతి చిన్న సంఖ్య ఏంటి? తద్వారా ఆ మొత్తాన్ని 45 చేత మనం ఖచ్చితంగా విభజిస్తాము. అంటే 45తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అది 9తో పోవాలి, 5తో పోవాలి, అంతే కదా. 9వ ఎకంలో పోవాలి, 5వ ఎకంలో పోవాలి. సో 1000కి ఏమి యాడ్ చేస్తే మనకు 9తో 5తో పోతుంది. 1000 అంటే 9తో పోవాలి అంటే 5తో పోవాలంటే 1లో స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే 5తో పోద్ది. అది ఖచ్చితంగా దాంతో మనకు పని లేదు. సో 9తో పోవాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి అంకెల మొత్తం అనేది 9తో పోవాలి. అంకెల మొత్తం 9తో పోవాలి. సో 9తో పోవాలన్నప్పుడు మనం చిన్న సంఖ్య అంటే 10 కలిపితే 1010 అవుతుంది. 1010లో అంకెల మొత్తం కలిపితే 2 వస్తుంది. 20 కలిపామనుకోండి, 20 కలిపితే 1020 అవుతుంది. 1020 అంకెల మొత్తం కలిపితే 3 వస్తుంది. నెక్స్ట్ 35 కలిపామనుకోండి, సో 35 కలిపితే అప్పుడు మనకు 1035 అవుతుంది. సో 1035 ఇప్పుడు అంకెల మొత్తం కూడా అండి 1 + 3 + 5 9 టేబుల్లో పోతుంది. 1లో స్థానంలో 5 ఉంది కాబట్టి 5వ టేబుల్లో కూడా పోతుంది. ఖచ్చితంగా 45 టేబుల్లో కూడా పోతుంది. అతి చిన్న సంఖ్య అన్నాడండి. ఇప్పుడు 18 కలిపినా కూడా పోతుందండి, కానీ అతి చిన్న సంఖ్య అన్నాడు. 80 కూడా ఆన్సర్ అవుతుంది, కానీ 80 చిన్నదా 35 చిన్నదా అంటే 35 చిన్నది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ అండి, the contents of 2 vessels containing wine and water in the ratio of 2:3 and 5:6 are mixed in the ratio of 10:22. So what would be the ratio of wine and water in the final mixture? 2 వేరు పాత్రల్లో వైను మరియు నీళ్ళ నిష్పత్తి 2:3 మరియు 5:6 అయినా వాటిని 10:22 నిష్పత్తిలో వాటి పాత్రలో కలిపిన వైను నీరు యొక్క నిష్పత్తి ఎంత? చూడమ్మా,
మొదటి దాంట్లోంచి 10 భాగాలు తీసుకుంటున్నారండి. మొదటి దాంట్లో వైన్ ఎంత ఉందండి? మొదటి వెజల్లో వైన్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉందండి. మొదటి వెజల్లో వైన్ 2 పార్ట్స్ ఉంది, అవుట్ ఆఫ్ 5 పార్ట్స్ అండి. సో మొదటి దాంట్లో ఎన్ని భాగాలు తీసుకుంటున్నామండి? 10 పార్ట్స్ అండి, 10 పార్ట్స్. ఇది మొదటి వెజల్లో తీసుకున్నటువంటి వైన్ అండి. ఇప్పుడు మనం రెండో వెజల్లో తీసుకున్నటువంటి వైన్ చూడాలండి. రెండో వెజల్లో వైన్ ఎంత తీసుకుంటున్నామండి? రెండో వెజల్లో వైన్ 5 పార్ట్స్ తీసుకుంటున్నామండి. 5 బై టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 11 పార్ట్స్ అండి. సో రెండో వెజల్లో మనం ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నామా? 22 పార్ట్స్ తీసుకుంటున్నాం. 5 బై 11 into 22. ఓకేనండి. మనము మొదటి దాని నుంచి 10 భాగాలు తీసుకుంటున్నాం. మొదటి వెజల్ నుంచి 10 పార్ట్స్ తీసుకుంటున్నాం, 10 పార్ట్స్. మొదటి దాంట్లో నుంచి 10 పార్ట్స్ తీసుకుంటున్నాం, కానీ దాంట్లో వైన్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది, అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. అందుకని 2 by 5 of 10 రాశాను. సెకండ్ దాంట్లోంచి మనం 22 పార్ట్స్ తీసుకుంటున్నాం, కానీ రెండో వెజల్లో 22 పార్ట్స్ తీసుకుంటున్నాం, దాంట్లో వైన్ ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది, అవుట్ ఆఫ్ 11 పార్ట్స్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం వైన్ అవుతుందండి ఈస్టు. ఇప్పుడు వాటర్ కావాలండి. మొదటి దాని నుంచి వాటర్, మొదటి దాని నుంచి ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాం? 10 పార్ట్స్ తీసుకుంటున్నాం. మొదటి దాంట్లో వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. వాటర్ 3 పార్ట్స్ ఉంది, అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. అవుట్ ఆఫ్ 5 పార్ట్స్, అవుట్ ఆఫ్ 5 పార్ట్స్ 3 పార్ట్స్ వాటర్ ఉంది. ప్లస్ సెకండ్ వెజల్లో ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాం? 22 పార్ట్స్ తీసుకుంటున్నాం. దాంట్లో వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 6 పార్ట్స్ ఉంది, అవుట్ ఆఫ్ 11 పార్ట్స్, అవుట్ ఆఫ్ 11 పార్ట్స్. ఓకేనండి. ఇప్పుడు ఏ నిష్పత్తులు మనం ఆ రెండింటిని కలిపామనేది మనకి ఈజీగా తెలుస్తుందండి. చూడమ్మా, 11 2s are 5 2s are 4 + 10 14. అంటే ఫస్ట్ మనం 14 మల్టిపుల్గా ఉండాలండి. సో 8 టేబుల్ 14 రాదు, 19 టేబుల్ 14 రాదు, 5 టేబుల్ 14 రాదండి. అలా వచ్చేది ఒక ఆప్షన్ ఒకటే ఉందండి. లేదు మీరు చెక్ చేస్తా అంటే చెక్ చేసుకోవచ్చు అండి. 5 2s are 11 2s are 6 2s are 12, 3 2s are 6, 6 + 12 18. సో 14:18 అండి. 14:18 అంటే 7:9, 7:9. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 5 6 2 5 are divided among ABC so that A receives half as much as B and C together. So receive, and B receive 1/4 of A and C together receive. The share of A more than that of B by how much? 5 6 2 5 రూపీస్ని ఏ బీసీలకు విభజించిన, సో ఏ బీసీలలో సగభాగం ఏ, సి మరియు ఏలలో 4వ వంతు బి పొందుతాడు. ఆయన ఏ యొక్క భాగము బి యొక్క కంటే ఎంత ఎక్కువ చూద్దాం. సో ఇక్కడ మనకు ముగ్గురు కలిస్తే 5 6 2 5 అండి. ఏ రిసీవ్స్ హాఫ్ యాజ్ మచ్ యాజ్, ఏ రిసీవ్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్, బి అండ్ సి టుగెదర్. అంటే సింపుల్గా ఏమని రాయొచ్చు అండి ఇక్కడ? 2A is equal to B plus C రాయొచ్చు. 2A is equal to what? B plus C. 2A is equal to what అమ్మా? B plus C. నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడమ్మా? B receives 1/4 of, B receive 1/4 of A plus C, A plus C. అంటే 4B is equal to, we can say 4B is equal to what? 4B is equal to A plus C. 4B is equal to A plus C. They're asking the difference between A and B. The difference between A and B. A and B. ఇక్కడ చూడమ్మా, C ప్లస్లో ఏం రాయొచ్చండి మనం? C ప్లస్లో ఏం రాయొచ్చు? 4B minus A రాయొచ్చా? 4B minus A రాయొచ్చా C ప్లస్లో? ఇక్కడ C ప్లస్లో కానీ 4B minus Aని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ మైనస్ A అవతలకు వస్తే 3A అవుతుంది. 4B plus B 5B అవుతుందండి. అంటే సింపుల్గా A by B is equal to 5/3 అవుతుందండి. A by B is equal to what? 5/3. అంటే A is 5 parts, B is 3 parts. సో ఒకసారి మీరు దీంట్లోకి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు A ఎంత? 5 parts కదా, 2 × 5 10. B అనేది 3 parts కదా, 3 + C. therefore C is equal to what అమ్మా? 7 parts. C is equal to what? 7 parts. ఇప్పుడు C 7 parts, A 5 parts, B 3 parts. టోటల్ 15 parts అండి. సో 15 parts will be equivalent to 5 6 2 5, 5 6 2 5, 5 6 2 5. సో 15 టేబుల్లో 15 3 times 45, remainder is 112. 15 7s are 105. సో remainder is 75. 15 5s are 75. And one part will be equivalent to 375. They are asking difference between A and B అండి. Difference between A and B is what? 2 parts. Difference between A and B is what? 2 parts. A, B కన్నా 2 parts ఎక్కువ. 1 part అంటే 375 అండి. 1 part అంటే 375. 2 parts అంటే ఎంతమ్మా? 750. 2 parts is what? 750. So your answer is what? 750 rupees. Option A is the right answer. Option A is the right answer. Next question అండి. So how long will a sum of money take to double if it is invested at 9.09% per annum simple interest? సంవత్సరానికి 9.09% బారు వడ్డీకి పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో 9.09 అండి. 9.09% is nothing but, ఓకేనా, 9.09% is nothing but 1/11. సో యువర్ ఆన్సర్ ఇస్ 11 years. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11 years. అలా డైరెక్ట్గా చెప్పేయచ్చండి. సో అంటే అలా డైరెక్ట్గా చెప్పొచ్చు. మీకు సమ్ సొల్యూషన్ కావాలని చెప్తానండి. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నానండి. 9.09% is 1/11. సో దట్ మస్ట్ అండ్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 11. మల్టిపుల్ ఆఫ్ 11 ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ దే. ఇఫ్ యూ వాంట్ ఆన్సర్ ఐ విల్ గివ్ ఆన్సర్.
సో ఇక్కడ విషయం ఏంటంటే, సో ప్రిన్సిపల్ 100 అనుకున్నాం అనుకోండి, 100 కాస్త డబల్ అవ్వాలి, 200 అవ్వాలి. సో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే 200 రూపీస్ రావాలి అంటే 100 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. 100 రూపీస్ మీద 100 రూపీస్ రావాలి అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి 100%. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి 100%. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ డబల్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అనేది మనకు 100% రావాలి. సో R ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు 100% అండి. దేర్ ఆస్కింగ్ T 9.09 11 times 100 అండి ఎగ్జాక్ట్గా. ఫర్ T ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 11. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 11 years. సో సింప్లిఫికేషన్ అడుగున్నారండి. 144 అంటే 12 అండి. 144 అంటే ఎంతమ్మా 12. సో 52కి 12 యాడ్ చేస్తే 64 అవుతుందండి. 64 అండర్ రూట్ ఆఫ్ 64 ఇస్ 64 ఇస్ నథింగ్ బట్ 8. 8 plus 248, 256. Under root of 256. Under root of 256 is nothing but option B. Option B is the right answer. The perimeters of two squares are 40 and 32 centimeters. The perimeter of a third square whose area is the difference of the areas of the two squares. రెండు చతురస్రాల చుట్టుకొలత 40 సెంటీమీటర్లు, 32 సెంటీమీటర్లు. మూడో చతురస్ర వైశాల్యం కనుగొనండి. పై రెండు చతురస్రాల వైశాల్య వ్యత్యాసంకు సమానం. అయితే మూడో చతురస్రం చుట్టుకొలత ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే చుట్టుకొలత ఎంత అన్నాడండి. చుట్టుకొలత ఎంత అన్నాడు. సో ఒకసారి మీరు చూడమ్మా, మొదటి చతురస్రం 40 అండి. అంటే చుట్టుకొలత 40 అంటే సైడ్ ఎంత అవ్వాలండి 10 అవ్వాలండి. చుట్టుకొలత 32 అంటే సైడ్ ఎంత అవ్వాలండి 8 అవ్వాలండి. ఏరియా అంటే ఏంటి, వైశాల్యం అంటే ఏంటి, A ఇంటూ ఏ. సో 10 8 అండి, డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఈజ్ 6. డిఫరెన్స్ ఈజ్ వాట్ 6. 10 స్క్వేర్ అంటే 100, 8 స్క్వేర్ అంటే 64, 100 మైనస్ 64 36, 36 ఈజ్ నథింగ్ బట్ 6. అంటే మూడో చతురస్రం యొక్క భుజము 6 అండి. మూడో చతురస్రం యొక్క భుజం 6 అయితే చుట్టుకొలత ఎంత అవుతుందండి 24 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 24. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో మీరు అంత ఫాస్ట్గా ఎలా చెప్పగలిగారు సార్? 10 8 6 మిస్ అవుతుంది. ఎందుకు 6 మిస్ అవుతుంది అంటే 10 6 8 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ 6 8 10 3 4 5 6 8 10 12 16 20. సో దీస్ ఆర్ ద పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్స్. మీరు కావాలని చెక్ చేసుకోండి. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 6 36 100, 10 స్క్వేర్ అంటే 100. లేదు మీకు కావాలంటే చెప్తానండి. మొదటి చతురస్రం యొక్క వైశాల్యం 10 స్క్వేర్ అండి. రెండో దాని యొక్క వైశాల్యం 8 స్క్వేర్ అండి. డిఫరెన్స్ అనేది సో మనకి ఎంత వస్తుందండి 36 వస్తుందండి. ఇది మూడో చతురస్రం యొక్క వైశాల్యం అండి. సో మూడో చతురస్రం యొక్క వైశాల్యం అంటే A3 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు A3 అంటే మూడో చతురస్రం యొక్క భుజం. సో అప్పుడు A3 ఎంత అవుతుందండి 6 అవుతుందండి. అంటే మూడో చతురస్రం యొక్క భుజము 6 అయితే దాని యొక్క చుట్టుకొలత అంటే 4A అండి. అంటే ఇప్పుడు ఎంత 4 6 24 అండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. A train running at a speed of 90 km/h crosses a platform double its length. అంటే ట్రైన్ లెంత్కి ప్లాట్ఫామ్ లెంత్ డబుల్ ఉంటుందండి. 36 సెకండ్స్లో క్రాస్ అయ్యారన్నారండి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇన్ మీటర్స్ అండి. సో ఒక రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి. రైలు దాని పొడవుకు రెట్టింపు ఓకేనా, రెట్టింపు గల ప్లాట్ఫామ్ను దాటడానికి 36 సెకండ్లు పడుతుంది. అయినా ప్లాట్ఫామ్ పొడవు ఎంత? సో చూడండి ఒకసారి, మనం రైలు యొక్క పొడవుని x అనుకుంటున్నాను. అప్పుడు ప్లాట్ఫామ్ పొడవు ఎంత అవుతుందండి? ఆటోమేటిక్గా 2x అవుతుందండి. ఎప్పుడైనా ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ దాటుతుందంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అండి. నేను రైలు పొడవుని x అనుకున్నాను, ప్లాట్ఫామ్ పొడవు 2x అవుతుంది. మొత్తం దూరం 2x ప్లస్ x అవుతుందండి. బై స్పీడ్ ఈజ్ వాట్ అమ్మా 90 km/h. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దామండి. సో 90 × 5/18 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్ అంటే 36 సెకండ్స్. ఫస్ట్ మనం ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వచ్చిన తర్వాత 2xను ఫైండ్ అవుట్ చేద్దాం. సో 18 ఎన్ని టైమ్స్ అమ్మేది 5 టైమ్స్ అండి. 5 5 is 25, 5 5 is 25, 25 × 36, 25 × 36, 36 25 times 900. 3x is equal 900, x is equal 300. They're asking 2x is equal 600. Your answer is what 600. Option D is the right answer. మీరు కావాలి చెక్ చేసుకోవచ్చు అండి. 3x is equal to 5 × 5 25, 25 36 times 900 అండి. 36 25 paisa 9 rupees. 36 25 times 900. 3x is equal 900. Then asking 2x. X is 300, 2x is 600. So your answer is what 600. Option D is the right answer. A house and a shop were sold for 1 lakh rupee each. In this transaction, the household resulted into 20% loss, whereas the shop was sold into 20% profit. The entire transaction resulted in what? ఒక ఇల్లు ఒక దుకాణము ఒక్కొక్కటి ₹1,00,000 అమ్మినా ఈ లావాదేవీలో ఇంటి అమ్మకం 20% నష్టానికి, దుకాణం అమ్మకం 20% లాభానికి పొందింది. అయితే మొత్తం మీద లావాదేవీలో ఫలితం ఏంటి? ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మనకు తెలియదండి. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మొత్తం మీద ఓవరాల్గా
అసలు కొన్న వెల తెలియదండి. ఓవరాల్ సిపి, తెలుగులో మనం కొన్న వెల అంటాం, మొత్తం మీద సిపి తెలియదండి. 100 రూపీస్ అనుకుంటున్నాను. ఓవరాల్ లాస్ అండి, ఓవరాల్ లాస్ అండి. అసలు మొత్తం మీద ఎంత లాస్ వచ్చిందో తెలియదండి నాకు. ఓవరాల్ లాస్ అండి. కానీ మనకి ఇక్కడ కీవర్డ్స్ ఏమి ఇచ్చాడంటే, గుర్తుపెట్టుకున్నామా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడండి. అంటే 2 వస్తువులు అమ్మిన వెలలు సమానం అండి. 2 వస్తువులు అమ్మిన వెలలు సమానం. గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైనా సరే 2 వస్తువులు అమ్మిన వెలలు సమానం అవుతాయి. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ సేమ్. ఇఫ్ 1 article is sold at X% profit and another article is sold at X% loss, in the overall transaction there should be a loss of X square by 100. There should be a loss of X square by 100. ఓకేనమ్మా, there should be a loss of X square by 100. ఎప్పుడైనా ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి అంటే ఓవరాల్గా మనకు లాస్ వస్తుందండి. ఎంత లాస్ వస్తుందంటే X²/100% నష్టం వస్తుందండి. ఓకేనమ్మా, అంటే ఇక్కడ X ప్లేస్లో 20 ఇచ్చినాడు కాబట్టి 20²/100 అండి. సో 20²/100 అంటే మనకు 4% నష్టం వస్తుందండి. 100 మీద 4% అంటే 4 రూపీస్ నష్టం వస్తుందండి. అప్పుడు కాస్ట్ ప్రైస్ కొన్న వేల 100 రూపీస్లో నుంచి నష్టం 4 రూపీస్ తీసేస్తే మనకు అమ్మిన వేల ఎంత వస్తుందండి? ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ మొత్తం మీద అమ్మిన వేల. సో ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ అనేది 96 రూపీస్ వస్తుందండి. ఈ 96 రూపీస్ అనేది మనం అజంప్షన్ చేసుకున్నటువంటి 100 ప్రకారం అండి. కానీ లెక్క ప్రకారం చూస్తే కన్నా, సో లెక్క ప్రకారం చూస్తే కన్నా 1 lakh అండి. ఈచ్ వన్ ఇట్ ఈజ్ 1 lakh అండి. 1 lakh ఈచ్ అన్నాడండి. 1 lakh ఈచ్ అంటే ఈచ్ వన్ ఈజ్ 1 lakh అండి. అంటే ఓవరాల్గా 2 lakhs అవుతుందండి. సో ఓవరాల్గా 2 lakhs అవుతుందండి. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్, దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్ అండి. కానీ 96 టేబుల్లో సో మనకు 2 ఆప్షన్స్ ల్యాక్స్లోనే ఇచ్చున్నారు కాబట్టి సో 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 424 టైమ్స్. సో 2 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 212 టైమ్స్ పోతుందండి. 212 టైమ్స్ 24. అప్పుడు 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుందండి? 1/12 వస్తుందండి. సో 1/12 lakh అండి. 1/12 lakh. సో లాస్ ఆఫ్ 1/12 lakh. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కోసారి ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ లాస్ వస్తుందని అడుగుతారండి. ఒకవేళ ఓవరాల్గా ఎంత పర్సెంట్ లాస్ వస్తుందంటే మీకు 4% లాస్ వస్తుంది. అంటే ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్లో అడిగితే 2 సెకండ్ల ఆన్సర్ చెప్పొచ్చు అండి, 4% లాస్ అని. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో అడిగానండి ఈసారి. సో అందుకని మనం ఇలా చేయాలండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మధ్యగతంలో కనుగొనండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నామా, మీడియన్ ఎలా కనుక్కోవాలి అంటే ఇచ్చినటువంటి సంఖ్యాశ్రేణిని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, ఆరోహణ క్రమంలో రాయాలి. ఫస్ట్ రాయని చెప్తాను. సో స్టార్టింగ్ అనేది 35 ఉంది, 35 తర్వాత 39 ఉంది, సో 39 తర్వాత 43, 43 తర్వాత 40, సో 42 కూడా ఉంది, 43కి ముందు 42 ఉంది, 42, 43, 47, దాని తర్వాత 50 ఉంది, సో 50 తర్వాత 52 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 2, 4, 6, 7 ఉన్నాయండి. 7 వచ్చేసాయి మనకు. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ రాసిన తర్వాత మనకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో చూసుకోవాలి. 7 ఉన్నాయి. 7 అనేది బేస్ సంఖ్య, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే మధ్యగతం అని చెప్పొచ్చు. అంటే ఆ సంఖ్యా శ్రేణిలో మొత్తం 7 ఉన్నాయి. 7 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ను మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఆ మిడిల్ నెంబరే మధ్యగతం అవుతుందండి. ఆ మిడిల్ నెంబరే మధ్యగతం అవుతుంది. సో ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే సో మీడియన్ అవుతుందండి. సో 43 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సార్ మరి ఇప్పుడు 7 ఉంటే సరిపోయింది సార్, మరి 8 ఉంటే ఏం చేస్తారు సార్? 8 ఉంటే మిడిల్లో 2 నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకొని ఆ యావరేజే మనకు మధ్యగతం అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. సో వాల్యూమ్స్ ఆఫ్ ద 2 cubes ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:27. రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఇస్ వాట్? 2 ఘనాల ఘన పరిమాణాల నిష్పత్తి 8:27 నిష్పత్తిలో ఉన్నాయి. సో వాటి ఉపరితలాల వైశాల్య నిష్పత్తి ఎంత? చూడండి ఒకసారి. 8:7 అంటే 8:27 అంటే సో A1 క్యూబ్ ఈజ్ టు A2 క్యూబ్. సో 8:27 ఉన్నాయండి. 8:27 అంటే దీన్ని సింపుల్గా మనం A1 ఈజ్ టు A2 ఎలా రాయొచ్చండి? సో 8ని 2గా రాయొచ్చు, ఎందుకంటే క్యూబ్ కాబట్టి. 27ని 3గా రాయొచ్చండి. ఎస్ అన్నా? ఎస్. A1 ఈజ్ టు A2 ఈజ్ ఈక్వల్ 2:3. ఇప్పుడు ఉపరితలాల వైశాల్యాలు కావాలండి. సో ఉపరితలాల వైశాల్యం అంటే A1² ఈజ్ టు A2² అండి. అంటే ముందు కాన్స్టెంట్స్ ఉంటాయండి, 4A² అని 6A² అని. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కాన్స్టెంట్లు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. A1² అంటే దీన్ని ఎలా రాయొచ్చండి? 2ని స్క్వేర్ చేస్తే 4 parts, 3ని స్క్వేర్ చేస్తే 9 parts. అంటే 4:9 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4:9. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ x - 1/x ఈజ్ ఈక్వల్ టు 5, ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 0, దెన్ x² + 1/x² విలువ ఎంత? దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అమ్మా. దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుందండి? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² ప్లస్ సో 1/x², సో -2ab, -2 ఇంటూ ab, xకి 1/x క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 25. 5² అంటే 25 అండి. ఈ -2 అవతలకపోతే ఏమవుతుందండి? +27 అవుతుందండి. మనకు కావాల్సిన x² + 1² అండి, 1/x² అండి. ఈ -2 యువతలకు పోతే 25 + 2 27 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి.
what would be the compound interest obtained on an amount of 1250 rupees at the rate of 8% per annum after 2 years? అసలు 1215 రూపీస్ మీద సంవత్సరానికి 8% వడ్డీ రేట్ చొప్పున 2 సంవత్సరాలకు వచ్చేటువంటి చక్ర వడ్డీ ఎంత? 8% అండి. 1% అంటే 12.5, 8% అంటే 8 into 12.5 100. మొదటి సంవత్సరం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ చక్రవడ్డీ ఏమవుతుందండి? సో 100 రూపీస్ అవుతుందండి. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 100 ప్లస్ 8% and 100 8 ప్లస్ 100 108 అనేది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 100 ప్లస్ 108 208. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 208. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. సో ప్రిన్సిపల్ ఇస్ 1250 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8%. 8% on 1200 1250. 1% is 12.5, 8% is 8 into 12.5 100. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 100. మొదటి సంవత్సరం చక్రవడ్డీ 100. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 8% on 100 8. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్, దిస్ ఈజ్ సెకండ్ ఇయర్. సో టుగెదర్ ఈజ్ వాట్ 208. So 2 years compound interest is what 208. 2 years compound interest is what 208. Option B is the right answer. A sells a scooter, so price at 36,000. He gives a discount of 8%. The first discount. Second discount is 10%. How much amount he discounted totally? Total గా ఎంత మొత్తం మీద అతనికి ఎంత డిస్కౌంట్ వచ్చింది? సో మొదటి రాయితీ 8%, రెండో రాయితీ 10% ఇస్తే మొత్తం మీద అతనికి వచ్చినటువంటి రాయితీ ఎంత? సో 36,000. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే రాయితీ శాతం అనేది ప్రకటన వేల మీద నిర్ణయిస్తారు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సో మార్క్డ్ ప్రైస్. సో ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ వాట్ అమ్మ 8%. ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ వాట్ 8%. 1% ఈజ్ 360, 8% ఈజ్ నథింగ్ బట్ 8 into 360. 836 times 288. So 288. That is nothing but 0 is that 2880. If you subtract 2880 from 36,000, first subtract 2,000, 34,000. So subtract 880, 120, 33,120. So 33,120 is what? So after giving first discount, second discount percentage is what? 10%. 10% remove 0 simply 3312. Don't subtract 3312 from 33,120. Don't do that type of circus. So first time discount is what? 2880. Second time discount is what? 3312. ఈ రెండింటిని యాడ్ చేయండి సరిపోతుంది. సో 2,000, 3,000, 5,000, 300, 800, 1100. So 6,192. So your answer is what? 6,192. The overall గా మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ 6,192. Option B is the right answer. The ratio of two numbers is 5:7. If their LCM is 140, then find the smaller number. Smaller number is nothing but 5 parts. So our answer should be multiple of 5. ఓకేనండి. సో ఈ నెంబర్స్ని 5x 7x అనుకుంటే 5x 7x x అనే టేబుల్లో కామన్గా క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 5x, x టేబుల్లో 5x 5 టైమ్స్ పోతుంది, 5 times of 7x 35x. సో LCM of 5x and so 5x and 7x will be 35x. 35x will be equivalent to 140. చూడమ్మా 5x 7x అనేవి రెండు నెంబర్స్. ఆ రెండు నెంబర్స్ x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 5 times పోతుంది, 5 times of 7x 35x. 35x will be equivalent to 140. So x is equal to what అమ్మా 35 4s అండి. 35 4s. 35 2 times 70, 70 2 times 140. X is equal to 4. They are asking smallest number. Smallest number is nothing but 5x. 5 into 4 20. Your answer is what? Option A. Find the roots of the quadratic equation. సో ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. అంటే 35 ఉందని కోఎఫిషియంట్ 6 into 35 అంటే 210 అవుతుంది. 6 30s 180, 6 5s 30 plus 180 210. అంటే ప్రొడక్ట్ చేస్తే 210 రావాలండి, సమ్ చేస్తే -11 రావాలండి. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? సో -21 10 తీసుకోవచ్చు కదా. సమ్ చేస్తేనేమో -11 వస్తుంది. సో 210 ఎలా వచ్చిందంటే కోఎఫిషియంట్ ఇంటూ 35. ఓకేనమ్మా, x² యొక్క కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ 35 6 210. అంటే ప్రొడక్ట్ చేస్తే 210 రావాలి, సమ్ చేస్తే -11 రావాలి. ప్రొడక్ట్ చేస్తే 210 వస్తుంది, సమ్ చేస్తే -11 వస్తుంది. ఓకేనండి. ఇవి అవుట్ సైడ్కి వచ్చేస్తే ఏమవుతాయండి 21 + 21 ఇది -10 అవుతుందండి. కానీ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలండి, 6తో డివైడ్ చేయాలి మనం. 6తో డివైడ్ చేయాలండి. అప్పుడు మనకి ఎంత అవుతుందండి? ఇది 3 టేబుల్కి క్యాన్సిల్ చేసినట్లయితే 7/3. సో 2 టేబుల్కి క్యాన్సిల్ చేసినట్టు -5/3. రూట్స్ ఏమవుతాయండి 7/3 -5/3 అండి. సో -5/3 7/2. 7/2 అండి. 3తో క్యాన్సిల్ చేస్తే మనకి ఇది 7/2. 3 2s 3 7s 7/2 వస్తుంది, 7/3 కాదు. సో -5/3 7/2. Option B is the right answer. If a fan estimates his loss at 20% of the selling price, then actual loss percentage will be equivalent to what? ఒక వ్యక్తి తన నష్టాన్ని అమ్మకపు ధరలో 20%,
అమ్మకపు ధరలో సెల్లింగ్ ప్రైస్లో 20% లాస్ అంటున్నాడండి. అంటే సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే 20% లాస్ అంటున్నాడు. అయితే యాక్చువల్ లాస్ అంటే జనరల్గా మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలండి. అసలు 20% లాస్ అంటే అసలు 20% అంటే ఏంటమ్మా 1/5 అంటే 5 పార్ట్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అండి, 5 పార్ట్స్ అనేది అమ్మిన వేల అండి, 5 పార్ట్స్ అనేది అమ్మిన వేల, 5 పార్ట్స్ అమ్మిన వేల అండి. సో లాస్ ఎంతమ్మా నష్టం, నష్టం ఎంతమ్మా 1 పార్ట్, లాస్ ఈజ్ 1 పార్ట్. జనరల్గా అమ్మిన వేల నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేల ఏమవుతుందండి, జనరల్గా అమ్మిన వేల ఏమవుతుంది నష్టం వచ్చినప్పుడు కొన్న వేల మైనస్ నష్టము కదా, కొన్న వేల మైనస్ నష్టం. ఇప్పుడు మనకు కొన్న వేల కావాలండి, కొన్న వేల కావాలంటే కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాం, అమ్మిన వేల ప్లస్ నష్టము కదా. అంటే కాస్ట్ ప్రైస్ విల్ బీ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్. ఇప్పుడు చూడండి మనం సెల్లింగ్ జనరల్గా కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకు కాస్ట్ ప్రైస్ కావాలంటే అమ్మిన వేల 5 పార్ట్స్ ప్లస్ నష్టం, మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 6 పార్ట్స్. అమ్మిన వేల 5 పార్ట్స్, నష్టం 1 పార్ట్, 5 + 1 ఎంతమ్మా 6. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ 6, దిస్ 6 ఈజ్ వాట్ కాస్ట్ ప్రైస్, దిస్ ఈజ్ సిపి. నష్టము ఎంతమ్మా 1 పార్ట్, లాస్ ఎంతమ్మా 1 పార్ట్. లాస్ మనం యాక్చువల్గా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, 6 మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 1/6 అంటే ఎంతమ్మా, సో 1/6 నథింగ్ బట్ 16.66. మనం జనరల్గా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే యువర్ లాస్ ఈజ్ వాట్ 16.66%. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ నన్ ఆఫ్ దీస్. Question number 78. So find the value of sin 15, sin 25, sin 35, secant 55, secant 65, secant 75. ఒకసారి మీ జాగ్రత్త చూస్తే sin 15 degrees into sin 25 into sin 35 secant 55 I am going to written as cosecant 35 secant 55 I am going to write as cosecant 35, both are same because secant and cosecant are co-functions. Okay, sin become sin of 90 minus theta is cos theta, tan of 90 minus theta is cot theta, secant of 90 minus theta is cosecant theta. Similarly, secant 65 I am going to written as cosecant 25 degrees into secant 75 I am going to written as so ఏం రాయొచ్చండి మనం secant 75 ని cosecant 15 degrees రాయొచ్చు, cosecant 15 రాయొచ్చు, cosecant 15 degrees. అలా ఫీ క్లియర్ అంటే cosecant 15 degrees. ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా, sin 15కి cosecant 15 క్యాన్సిల్ అయిపోతుందండి, ఎందుకంటే cosecant 15 అంటే 1/sin 15. సిమిలర్గా sin 25కి cosecant 25 క్యాన్సిల్ అయిపోతుందండి, sin 35కి cosecant 35 క్యాన్సిల్ అవుతుందండి. సో ఫైనల్గా యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, A and B enter into a partnership with investments of 5 and 6. So at the end of 8 months, A withdraws. If they receives profits in the ratio 5:9, find how long B's investment was used. A మరియు Bలు 5:6 నిష్పత్తులు పెట్టుబడులు పెట్టారు. 8 నెలల తర్వాత ఏ ఉపసంహరించుకున్నాడు, వారు 5:9 నిష్పత్తుల లాభానికి పంచుకున్నట్లయితే బి ఎంతకాలం పాటు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాడు. చూద్దామమ్మా, ఏ 5 పార్ట్స్తో బిజినెస్ స్టార్ట్ చేశాడండి, 8 మంత్స్ వరకు బిజినెస్లో ఉన్నాడు. సో బి 6 పార్ట్స్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఎన్ని మంత్స్ ఉన్నాడో తెలియదండి, n మంత్స్ అనుకుంటున్నాను. వాళ్ళు బిజినెస్ అనేది ప్రాఫిట్స్ అనేవి 5:9 నిష్పత్తిలో 5:9 నిష్పత్తిలో 5:9 కదా. సో 5:9 నిష్పత్తిలో వాళ్ళు లాభాలు పంచుకున్నారు. అయితే ఎన్ వాల్యూ ఎంత ఒకసారి మీరు చూస్తే 5 ఎన్ని టైమ్స్ పోతుందండి, 5 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 5 × 8 అంటే 40. 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 8 టైమ్స్ పోతుంది అంతే కదా. 5కి 5 క్యాన్సిల్ అవుతే 1 8 జాస్ 8, ఇది కూడా 8 టైమ్స్ పోతుందండి. అప్పుడు 9 8 జాస్ ఎంత అవుతుందండి, 72 అవుతుందండి. 9 8 జాస్ ఎంత అవుతుందండి, 72 అవుతుందండి. ఇప్పుడు 6 టేబుల్లో 72 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. సో n = 12 అంటే n అంటే 12 మంత్స్ అంటే, సో సెకండ్ పర్సన్ బి అనే పర్సన్ 12 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడండి, 12 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. సో గివెన్ 1 + 2 + 3 + 4 and so on up to 10 is equal to 55, then find the sum of 6 + 12 + 24 + 60 and so on what happened. సో ఒకసారి మీరు చూస్తే కినా, సో చూడండమ్మా, 6ని కామన్ తీద్దామండి. వాటిలో 6ని కామన్ తీస్తే సెకండ్ ఈక్వేషన్లో కానీ 6ని కామన్ తీస్తే ఇది ఏర్పడుతుందండి, 1 + 2 + 3 and so on up to 10. ఓకేనమ్మా, మనకి ఈ వాల్యూ ఇచ్చున్నాడండి ఆల్రెడీ.
ఎంత మీ వాల్యూ ఎంత ఇచ్చున్నాను 55 ఇచ్చున్నారండి అంటే 6 into 55 అండి 655 జాస్ 330 అండి 650 జాస్ 300 6 జాస్ 30 30 plus 300 330 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి two vertices of triangle ABC are A6, 4, B minus 2, 2 and its centroid is G3, 4. G అంటే centroid అండి then find third vertex అండి సో థర్డ్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి రెండు శీర్షాలు ఇచ్చాడు మూడో శీర్షం ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి గురుత్వ కేంద్రం ఇచ్చాడండి జనరల్గా గురుత్వ కేంద్రం G ఈజ్ ఈక్వల్ టు G ఎంత ఇచ్చినాడు మనకు 3, 4 ఇచ్చినారండి సో గురుత్వ కేంద్రం G ఈజ్ ఈక్వల్ టు మనం జనరల్గా ఏం రాస్తామంటే x1 ప్లస్ దిస్ ఈజ్ x1 y1 దిస్ ఈజ్ x2 y2 అండి మనల్ని x3 y3 ఫైండ్ అవుట్ చేయమన్నాడండి మూడవ శీర్షం ఫైండ్ అవుట్ చేయమన్నాడు x1 6 అండి x1 ప్లస్ x2 అంటే మనకు -2 వచ్చిందండి ప్లస్ x3 మనం x3ని ఫైండ్ అవుట్ చేయాలండి బై 3 కామా y1 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ y3 దిస్ ఈజ్ y2 దిస్ ఈజ్ y2 x2 y2 ఓకేనా మనం y3ని ఫైండ్ అవుట్ చేయాలండి బై 3 ఓకేనండి ఫస్ట్ ఎక్స్ టర్మ్ని ఈక్వల్ చేయండి అమ్మా ఎక్స్ టర్మ్ని ఈక్వల్ చేస్తే 4 ప్లస్ x3 బై 3 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుందండి 3 జాస్ 9 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుందండి x3 ఈజ్ ఈక్వల్ టు 5 x3 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 5 అంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలండి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు y టర్మ్ని ఈక్వల్ చేయండి అండి సో 6 ప్లస్ y3 బై 3 ఈజ్ ఈక్వల్ టు 4 యువతల 4 into 3 అంటే 12 అండి 12 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుందండి సో y3 ఈజ్ ఈక్వల్ 6 అండి y3 ఈజ్ ఈక్వల్ టు వాట్ 6 సో 5, 6 అవుతుందండి యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ RRC Group D Grand Test number 28 Mathematics explanation. Thank you all of you.